బీఆర్ఎస్ పార్టీ అనేది ఈరోజు టైటానిక్ షిప్గా మారిపోయింది. దయచేసి అందరూ కూడా మిగతా మా వికారాబాద్ నియోజకవర్గం నాయకులందరికీ కూడా మా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ఆనంద్ అంటోడు కలుపు మొక్క లాంటోడు, అక్కడ ప్రజాస్వామ్యానికి విలువనివ్వని వ్యక్తి. దాదాపు ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా ఒక్క నాయకుని కూడా న్యాయం చేయలేకపోయినారు. ఉద్యమకారులకు మార్కెట్ కమిటీలో అవకాశం లేదు. నిజంగా ఈరోజు మీ తండ్రి కొడుకులు మీరు అందరు కలిసి ఎవరి కోసం మీరు అంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మిమ్మల్ని బండబూతులు తిట్టిండు. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరు పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆయన సర్వీస్ చేసిండంటే గవర్నమెంట్ అంతా ప్రభుత్వం జీతాలు ఇచ్చింది ఆయనకు. ఎవరి కోసం ఇచ్చింది? నీ రాజకీయ స్ఫేరో కోసం ఇచ్చిందా? ఈరోజు పిల్లల భవిష్యత్తులను మంచిగా చేస్తావని నేను ఆ డీజీపీ దాని నుంచి నీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెచ్చి పార్టీలో నీకు అవకాశం మంచిగా దాన్ని సోషల్ వెల్ఫేర్ కన్వీనర్గా నీకు అవకాశం ఇచ్చిండ్రు. ఈరోజు దాన్ని స్వతహాగా వాడుకొని నీ సొంత లాభం కోసం నువ్వు ఈరోజు రాజకీయ వ్యవస్థకు వచ్చి బీఎస్పీలోకి పోయినవు. బీఎస్పీ తర్వాత ఇక నీ బామార్దకి ఇక టికెట్ ఇప్పించుకొని వికారాబాద్ రాజకీయాల వ్యవస్థకే నువ్వు ఒక దెబ్బగలకు మారిపోయిన నువ్వు. ఈరోజు ఏ రాజకీయ వ్యవస్థలో అయినా సరే మనం సొంతంగా తన స్వార్థం కోసం వికారాబాద్ నియోజకవర్గం అంతా నాయకులందరినీ చంపిండు ఆయన. ఈరోజు మనం చాలామంది ఈరోజు నాయకులందరినీ కూడా బయటకు పోయేటట్టు చేసిండు. నేనే రాజును, నేనే మంత్రి అనే తీరుగా వికారాబాద్ ఈరోజు వ్యవస్థ చాలా అధ్వానమైన పరిస్థితి వచ్చింది. జిల్లాలో అంతా టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోవడానికి కారణం వికారాబాద్ మేతకా ఆనంద్. ఈయనను ప్రోత్సహించిన మీకందరికీ ఉసురు తగిలింది. ఈరోజు ఉద్యమకారులందరూ కూడా తలుపులు పెట్టుకొని ఏడుస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళ ఉసురు మీకు కూడా తగులుతుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనేటోడు ఒక నాయకుడు కూడా దొరకడు. ఏ విధంగా మేమైతే ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క అడిగేసుకొని వచ్చి మేము ముందుకు వచ్చినామో ఆ విధంగా ఈరోజు ప్రకటించిపోతున్నది. ఎక్కడ కూడా గ్రామానికి అధ్యక్షుడు ఉంటాడు. ఆ కింద వ్యవస్థలో 8 కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలో ఒక్కడిని నాయకుడు ఉన్నాడా? ఎక్కడుంది క్షేత్రస్థాయిలో బలంగా? మేమందరం మా రక్తం వడ్లానంద్ ఫౌండేషన్ పెట్టి దాదాపు వికారాబాద్ నియోజకవర్గం ప్రతి గ్రామానికి ఎవరికి ఏ సమస్య వచ్చినా, చదువుకున్న వాళ్ళకైనా, చనిపోయినా, ప్రతి హాస్పిటల్కైనా సరే నేను స్వయంగా నా సొంత నిధులతో నేను ఖర్చు పెట్టి ఈరోజు ప్రజల్లో ఉన్నాం. ప్రజల్లో ఉన్న నాయకులకు సర్వేలు అవన్నీ చూసుకోకుండా మీరు టికెట్లు ఇస్తే ఏమైపోయింది? ఈరోజు ఏం అవసరం వచ్చింది? ఫస్ట్లో 63 నుంచి 88కి వచ్చింది. ఇంకా పార్టీలోకి ఎందుకు తీసుకున్నావు నువ్వు? కాబట్టి మీకు జరగాల్సిందే. మీకు ఈ విధంగా జరిగింది కాబట్టే మళ్ళీ ఫిరాయింపులు చేస్తే నాటి ఫిరాయింపులే నేటి ఫిరంగులై పేలుతున్నారు కేసీఆర్ గారు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మా వికారాబాద్ ప్రాంతం అంతా, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అవుతుంది. కారణం అంటే నువ్వు తీసుకున్న నిర్ణయాలే. ఎవరు రేవంత్ రెడ్డి గారు మాకు వికారాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తే. కానీ ఈరోజు వికారాబాద్ జిల్లాకు రావాల్సినటువంటి ఊడాను కోడంగల్కు కూడా వేసుకున్నాడు. కోడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు లేదు? వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలి. మన ప్రాంతం మీద ఎవరు వచ్చినా సరే రావు రాజ్యం నుంచి రెడ్డి రాజ్యం వైపు మళ్లించిండు. కాబట్టి మనం మారింది మాత్రం ఫోన్ ట్యాపింగ్లో కేసులు ఎన్నో ఉన్నాయి. అప్పుడు చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నారు. అప్పుడు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిండు, ఇప్పుడు ప్రణీత్ రెడ్డి అనేటోడు ఫోన్ ట్యాపింగ్ వస్తాడు. వ్యవస్థ మాత్రం మారలేదు. వాళ్ళు చేసింది మేడిగడ్డ బ్యారేజ్ను, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు, ఇవన్నీ కట్టి ఎంతమందికి చాలామంది నిరుద్యోగులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. 100 రోజుల్లో మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న మీరు ఈరోజు ఎక్కడుంది? అదే మోడీ కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు మేము స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సార్, మా ఊరు కొండపూర్ కాలనీ సర్పంచ్ పరమేష్, అక్కడ యాదయ్య, వీళ్ళ ఆధ్వర్యంలో గతంలోనే 2014లోనే మేము ఉత్తమ అవార్డు తీసుకోవడం జరిగింది మా గ్రామ సర్పంచ్ భారతమ్మ గారికి. తద్వారా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ నందు చంద్రయ్య సర్పంచ్ గారు వచ్చారు. మా ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే అక్కడ. ఆ విధంగా మేము స్వచ్ఛ భారత్ మిషన్ మోడీ గారు ప్రవేశపెట్టిన దానికి మేము 100% శానిటేషన్ చేసి అవార్డు తీసుకోవడం జరిగింది. ఇట్లా మేము గ్రామంలో కూడా హరితహారము, ఈ పథకాలన్నింటినీ కూడా మన గ్రామంలో అన్నీ ఉన్నాయి. ఒకటి శ్మశాన వాటిక ఎవరు నిర్మించారు? కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతోని. ఈరోజు రైతు వేదికలు కేంద్రం నుంచి వచ్చిన నిధులతోని. సీసీ రోడ్లు. సర్పంచులు అందరూ కూడా వికారాబాద్ నియోజకవర్గం మరోసారి ఆలోచించండి. ఒకవేళ కేంద్రం నుంచి వచ్చే మోడీ గారు దయదలిసి మనకి నిధులు ఇవ్వకపోతే ప్రతి సర్పంచ్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉండే. ఆ విధంగా గ్రామాలకు నేరుగా నిధులు పంపించినందుకు కేసీఆర్ గారు ఈ నిధులన్నింటినీ వేరే దిక్కు మళ్లించే విధంగా కుట్ర చేసినందుకు ఈరోజు మోడీ గారి మీద నువ్వేదో పెంచుకొని ఒక ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్నప్పుడు సీఎం గారు వెళ్ళి ప్రోటోకాల్ కలవాలి. కానీ ఏంది? నీ అంతలాగా ఒక నిజాం రాజులాగా ఈ విధంగా వ్యవస్థలన్నిటిని నాశనం చేయడం నిజంగా చాలా సిగ్గుచేటు. ఈరోజు అవినీతిలో నీ కుటుంబం అంతా కూరుకుపోయి ప్రభుత్వం మీద నువ్వు బీజేపీ ప్రభుత్వం మీద నువ్వు బురద జల్లడం మంచి పద్ధతి కాదు.